శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఝాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. సామాది ఉపాయ వర్ణనం. పుష్కరుడు పలికెను, పరశురామ, మనుషుడు పూర్వం తాను ఇతర శరీరంతో చేసిన కర్మకే దైవమని పేరు. అందుకే బుద్ధిమంతుడు పురుషకారమే శ్రేష్టమైనదని తెలుసుకోవాలి. దైవం ప్రతికూలంగా ఉంటే పురుషకారం చేదాన్ని అనుకూలం చేసుకోవచ్చు. పూర్వం చేసిన సాత్విక కర్మల ఫలితంగా ఈనాడు పురుషకారం ఏమీ లేకున్నా సిద్ధి లభిస్తుంది. భృగునందన, పురుషకారమే దైవ సహాయంతో తగు సమయమందు ఫలమిస్తుంది. దైవ పురుషకారములు రెండు మానవునికి ఫలములిస్తాయి. పురుషకారం చే వ్యవసాయం చేయగా వర్షయోగం వచ్చినప్పుడు సమయానుసారం ఫలం లభించును. అందుకే కర్మానుష్ఠానం చేస్తూ పురుషకారమందు కూడా ప్రవర్తించాలి. కానీ కేవలం దైవాన్నే నమ్ముకుని కూర్చుండకూడదు. సామాజ్యుపాయాలతో ప్రారంభించిన సర్వకార్యాలు సిద్ధించును. సామము, దానము, భేదము, దండము, మాయ, ఉపేక్ష, ఇంద్రజాలము అని 7 ఉపాయములు. వాటి స్వరూపముల గురించి వినుము. తథ్యము, అతథ్యము అని సామం 2 విధములు. అతథ్యస అసామం పురుషులకు అపకీర్తికరం. ఉత్తమ వంశ సంజాతులు, సరళ స్వభావులు, ధర్మపరాయణులు, జితేంద్రియులు అయిన పురుషులు సామానికి లొంగుదురు. అతథ్య సామం చే రాక్షసులను కూడా లొంగ తీసుకోవచ్చు. వారు చేసిన ఉపకారాలను వర్ణించుటయే వారిని వశం చేసుకున్నటకు మంచి ఉపాయం. పరస్పర ద్వేషవంతులై, కుపితులై, భయభీతులై, అవమానితులై ఉన్న వారి విషయాన భేదం ప్రయోగించవలెను. వారికి ఇంకనూ భయం కలుగునట్లు చెయ్యాలి. తమ వైపు నుండి వారికి ఆశ చూపించి ఏ దోషం చే వారు ఇతరుల నుండి భయపడుదురో దాన్ని ప్రకటించి వారిలో భేదం పుట్టించాలి. శత్రు కుటుంబం నందు భేదమును పుట్టించి వారిని రక్షించాలి. సామంతుల కోపం, మంత్రి పుత్రాదుల కోపం అంతరకోపం. అందుకే ముందుగా అంతరకోపాన్ని శమింపచేసి పిదవ బాహ్య కోపాన్ని తొలగించ ప్రయత్నించాలి. అన్ని ఉపాయాలలో దానం శ్రేష్టమైనది. దానం చే ఇహపరములు రెండింటి యందును ఫలం లభించును. దానానికి లొంగని వారెవరూ లేరు. దానం చేయువాడు పరస్పరం కలిసి ఉన్న వారిలో కూడా భేదం కలిగించును. సామదాన భేదములు చే సిద్ధించని కార్యాలను దండం చే సిద్ధింప చేసుకోవాలి. దండం నందే సర్వము ఉన్నది. కానీ దండమును అనుచిత రీతిలో ప్రయోగిస్తే అది ఆత్మ వినాశహేతువగును. దండింపతగని వారిని దండించువాడు, దండింపతగిన వారిని దండించనివాడు అయిన రాజు వినాశం పొందును. రాజు దండం ద్వారా అందరినీ రక్షించకున్నచో దేవతలు, దైత్యులు, నాగులు, మనుషులు, సిద్ధులు, భూతములు, పక్షులు అందరూ తమ తమ మర్యాదలు ఉల్లంఘింతురు. క్రూరులను అణిచివేసి దండనీయులను శిక్షించును గాన దీనికి దండమని పేరు. రాజు ఇతరులు చూడజాలని విధమున తేజస్సుతో ప్రకాశించినప్పుడు అతను సూర్యుడి వంటివాడు. దర్శన మాత్రమే ఆనందమును కలిగించినప్పుడు చంద్రుని వంటివాడు. గూఢచారుల ద్వారా ప్రపంచం నందు అంతటినీ వ్యాపించి ఉండట చేతడు వాయుతుల్యుడు. దోషములన్నీ చూచి దండించడం వల్ల ఇతడు యమధర్మరాజు. కుటిల బుద్ధి గల దుష్టులను చూసి దండించునుగాను సాక్షాత్తు అగ్నిదేవుడు. బ్రాహ్మణులకు దానములు ఇచ్చినప్పుడు ధనాధిపతి అయిన కుబేరుడు. దేవతాదులను ఉద్దేశించి హవిస్సు, ఘృతము మొదలగు వాటిని ధారగా విడిచును కాన వరుణుడు. ఓర్పుతో ఈ జగత్తునంతయు ధరించునుగాక కావున పృథ్వీ రూపుడు. ప్రభు మంత్రోత్సాహ శక్తులతో అందరినీ పాలించును గాన సాక్షాత్తు శ్రీ మహావిష్ణు స్వరూపుడు. దండ ప్రణయనములు. పుష్కరుడు పలికెను, రామ, రాజుకు ఉత్తమగతినిచ్చు దండనీతి ప్రయోగం గురించి చెప్పెదను. 3 యవలు 1 కృష్ణలము, 5 కృష్ణలములు 1 మాషం, 60 కృష్ణలములు అర్ధకర్షం, 16 మాషములు 1 సువర్ణం, 4 సువర్ణములు 1 నిష్కం, 10 నిష్కములు 1 ధరణం. ఇవి రాగి, వెండి, బంగారం తూచు మానములు. పరశురామ, 1 తామ్రకర్షమునకు విద్వాంసులు కార్షికం, కార్షాపనం అని పేరు పెట్టారు. 250 పనముల దండమునకు ప్రథమ సాహస దండమని పేరు. 500 పనముల దండము మధ్యమ సాహసం, 1000 పనముల దండం ఉత్తమ సాహసం. చోరుడు తన ధనాన్ని అపహరించకపోయినా అపహరించినట్లు అసత్యంగా రాజుతో చెప్పిన వాని నుండి అంత ధనము దండంగా గ్రహించాలి. దొంగతనం మందు పోయిన ధనానికి బదులు ఎక్కువగా ఎవడైనా చెబితే అతని నుండి ఎంత అసత్యంగా చెప్పినో వాని నుండి రాజు రెట్టింపు ధనం దండ రూపమున వసూలు చెయ్యాలి. ఎందుకంటే వారిద్దరూ ధర్మం పాటించలేదు. కపట సాక్ష్యం చెప్పు క్షత్రియ, వైశ్య, శూద్రులను కఠినంగా శిక్షించాలి. బ్రాహ్మణుని మాత్రం రాజ్యం నుండి వెడలగొట్టాలి. అతనికి మరొక దండం ఏదీ విధించబడలేదు. ఓ ధర్మజ్ఞ, కుదువపెట్టిన దాన్ని అపహరించిన వారి నుండి కుదువపెట్టిన వస్త్రాదుల మూల్యం ఎంత ఉండనో అంత దండరూపమును అపహరిస్తే ధర్మహాని కలగదు. కుదువపెట్టిన దాన్ని పోగొట్టుకున్న వారిని కుదువ పెట్టకుండగానే వస్తువు నిమ్మని అడుగు వారిని కూడా దొంగన వలె శిక్షించాలి. లేదా రెట్టింపు ధనాన్ని దండంగా వసూలు చెయ్యాలి. ఎవడైనా ఇతరుల వస్తువులు తెలియక అమ్మినా అతడు నిర్దోషిగా పరిగణించబడను. కానీ తెలిసి ఇతరుల వస్తువులు తన వస్తువులను చెప్పి అమ్మిన వాణ్ణి దొంగన వలె శిక్షించాలి. ఇచ్చేదనని చెప్పి ఇవ్వని వాణ్ణి రాజు 1 సువర్ణం చే దండించాలి. కూలి తీసుకుని పని చేయని వానిపై 8 కృష్ణలములు
దండగా వేయాలి. ఆ సమయమందు భృత్యుని విడిచివేయి వానిపై కూడా అంత దండమే వేయాలి. ఏదైనా ఒక వస్తువును కొన్న తర్వాత కానీ అమ్మిన తర్వాత కానీ పశ్చాత్తాపం కలిగితే అమ్మినవాడు 10 రోజుల్లోగా ఆ మూల్యం తిరిగి ఇచ్చివేసి వస్తువును మరలా తీసుకొనవచ్చు. కొన్నవాడు వస్తువును తిరిగి ఇచ్చివేసి తన ధనం పొందవచ్చు. 10 దినములు దాటితే ఆ ఆదాన ప్రదానములు కుదరవు. అనుచితములుగా అదాన ప్రదానములు చేయవారికి రాజు 600 దండం వేయవచ్చు. వరుణులో ఉన్న దోషాలు చెప్పక కన్యావరణం చేసిన వానికి కన్యకను ఇచ్చేదమని మాట ఇచ్చినను ఇవ్వనట్లే అగును. రాజు అట్టి వానిపై 200 దండం విధించవలను. కన్యను ఒకనికి ఇచ్చదని మాట ఇచ్చి మరొకరికి ఇచ్చిన వానిపై ఉత్తమ సాహస దండం విధించాలి. నోటితో చెప్పిన దాన్ని కార్యరూపాన్ని చేస్తే తప్పక పుణ్యం లభించును. ఏదైనా ఒక వస్తువును ఒకచోట ఇచ్చేదనని చెప్పి లోభం చే మరొకరికి అమ్మిన వానికి 600 దండం. యజమాని నుండి భోజన వ్యయం జీతం తీసుకొని కూడా అతని ఆవును అతనికి అప్పగించని లేదా ఆవును పోషించని గొల్లవాన్ని 100 సువర్ణములచే దండించాలి. గ్రామానికి నలువైపులా 100 ధనుసుల పరిధి ఎందు, నగరానికి 200 ధనుసుల పరిధి ఎందును వ్యవసాయం చెయ్యాలి. అది నిలిచి ఉన్న ఒంటెకు కనబడినంత దూరమున ఉండవలను. కంచలేని చేనులోని సస్యానికి ఎవరి నుండి అయినా హాని కలిగితే అతన్ని దండించరాదు. ఇతరులను భయపెట్టి వాని ఇల్లు, చెరువులు, తోటలు, పొలములు కాజేయ ప్రయత్నించే వారికి 500 దండం. అతడు తెలియక చేస్తే 200 మాత్రమే దండం. సరిహద్దులు మార్చివేయ వారికి ప్రథమ సాహస దండం. పరశురామ, బ్రాహ్మణుని అవమానించు క్షత్రియునికి 100, వైశ్యునికి 200 దండగాను విధించాలి. శూద్రుని కారాగారంలో ఉంచాలి. బ్రాహ్మణుడు క్షత్రియునిపై దోషాపరోపణం చేసినచో వైశ్యునిపై 25, శూద్రునిపై చేస్తే 12 దండము. వైశ్యుడు క్షత్రియుని అవమానిస్తే ప్రథమ సాహస దండం. శూద్రుడు క్షత్రియుని తిడితే అతని నాలుకకు శిక్ష ఇవ్వాలి. బ్రాహ్మణునికి ఉపదేశం చేయి శూద్రుడు కూడా దండార్హుడు. అసత్యంగా తన దేశాన్ని గురించి, శాస్త్ర జ్ఞానాన్ని గురించి అసత్యం చెప్పవానికి రెట్టింపు సాహస దండం. శ్రేష్ఠ పురుషులను గురించి వారు పాపాచారవంతులని చెప్పి నిందించవానికి ఉత్తమ సాహస దండం. నేను పొరపాటున ఇలా చెప్పినాను అని అంచు అతడు ప్రేమను ప్రకటిస్తే సగం దండం. తల్లిదండ్రులు, అన్న, మామ, గురువు వీరిపై నిందారోపణం చేయవానికి, పెద్దవారికి దారి ఇవ్వని వానికి 100 దండం. ఒకడు తన ఏ అవయవమైతే పెద్దవారి విషయాన్ని అపరాధం చేయనో అతని ఆ అవయవాన్ని నిస్సందేహంగా వెంటనే ఖండించాలి. గర్వాంధుడై ఉత్తమ పురుషుని వైపు ఉమ్మివేసిన వాని పెదవులు ఖండించి వెయ్యాలి. అట్లే ఉత్తమ పురుషుని వైపు తిరిగి మూత్రం పోయి వాని లింగంను, అతని వైపు పృష్టం పెట్టి అపాన శబ్దం చేయి వాని గుదమును ఛేదించాలి. ఉన్నతాసనాలపై కూర్చున్న నీచుని శరీరం కింది భాగం నందు దండం ఇవ్వాలి. ఒకడు ఇతరులు ఏ అవయవాన్ని గాయపరచునో అతని ఆ అవయవాన్ని ఖండించి వెయ్యాలి. గోవు, ఏనుగు, అశ్వం, ఒంటె వీనికి హాని కలిగించు వాని సగం చేతులు సగం కాళ్ళు ఖండించి వెయ్యాలి. ఇతరుల వృక్షములు పండ్లు కోసిన వానికి 1 సువర్ణం దండం. మార్గమును, పొలమును, సరిహద్దును, జలాశయాధికమును ఖండించి నష్టం కలగజేసిన వానికి ఎంత నష్టం కలిగినదో దానికి రెట్టింపు దండం. తెలిసి కానీ తెలియక కానీ ఇతరుల ధనం అపహరించిన వాడు ముందు అతనికి ఆ ధనం తిరిగి ఇచ్చేసి అతన్ని సంతోషపెట్టాలి. పిమ్మట రాజుకు కూడా జుర్మానా చెల్లించాలి. నూతి నుండి ఇతరుల త్రాడు, పాత్ర అపహరించిన వానికి, చలివెందలి పాడు చేసిన వానికి 1 మాసం ఖైదు శిక్ష. ప్రాణులను చంపిన వానికి కూడా ఇదే శిక్ష. 10 ఘటముల ధాన్యానికి మించిన ధాన్యం అపహరించిన వానికి ప్రాణదండం. 10 ఘటముల లోపు ధాన్యం అపహరించిన వానికి ఎన్ని ఘటములు అపహరించబడినవో వాటికి 12 రెట్లు దండం. బంగారము, వెండిని, స్త్రీలను, పురుషులను అపహరించిన వానికి మరణదండం. చెరుడు ఏ అవయవాలతో మనుషులకు ప్రతికూలంగా ప్రవర్తించినో ఆయా అవయవాలను నిర్దాక్షిణ్యంగా ఖండించాలి. ఇట్లు చేయుటచే చోరులకు బుద్ధి వచ్చును. బ్రాహ్మణుడు చాలా కాలం శాకమును, ధాన్యమును గ్రహిస్తే అతడు దోషి కాడు. గోసేవ కొరకు, దేవపూజ కొరకు ఏదైనా వస్తువు తీసుకున్న బ్రాహ్మణుడు కూడా దండ్యుడు కాదు. ఎవరైనా చంపుటకు ఉద్యమించే దుష్టుని వధించాలి. ఇతరుల గృహ క్షేత్రంలో అపహరించిన వానికి, పరభార్యా సంఘం చేసిన వానికి, ఇంటికి నిప్పు అంటించిన వానికి, విషం పెట్టిన వానికి, ఆయుధంతో చంపుటకై వచ్చిన వానికి మరణదండం తగినది. ఓం శాంతి శాంతి శాంతి.